హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో అయితే ఆలు బఠానీ కుర్మా అలాగే పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పూరీలోకి ఆలు బఠానీ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా పోపు దినుసులు కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలను కూడా తీసుకొని ఒక మిక్సీ జార్లో సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి మిక్సీ పట్టుకున్న పేస్టును ఇందులోనే వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలో 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీని కూడా వేసి మరి కొద్దిసేపు 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ బఠానీ అనేది కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఉడికించినాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించకుండా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి 1 స్పూను అలాగే 1 స్పూన్ గరం మసాలా అలాగే 1 స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలును కూడా వేసి బాగా మసాలా మొత్తం ఆలు మొత్తానికి కూడా మసాలా మొత్తం పట్టే విధంగా మరి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆలు మసాలా మొత్తం కూడా పట్టి గ్రేవీ మొత్తం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మన ఆలు బఠానీ కుర్మా అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మన ఆలు బఠానీ కుర్మా అనేది టేస్టీగా ఎంతో రుచికరంగా రెడీ అవుతుంది. తర్వాత మనం పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ గోధుమ పిండిని తీసుకొని అందులోనే ఒక చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని తగినంత వాటర్ని పోసుకొని పిండిని బాగా మెత్తగా కలుపుకొని కొద్దిసేపు నాననివ్వాలి. ఇవి నానినాక పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఆ ఉండలని చిన్న చిన్న పూరీలుగా మీకు ఎంత సైజు కావాలంటే అంత, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు పూరీలు కావాలంటే చిన్న సైజుగా మన ఇష్టం వచ్చిన సైజులో పూరీలు అనేది ఒత్తుకోవచ్చు. నేను చిన్న సైజు పూరీలను ఒత్తుకున్నాను. చూడండి, ఇలా పూరీలన్నీ కూడా చిన్న చిన్న పూరీలుగా చేసుకొని ఒత్తుకొని అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసి పక్కన పెట్టుకొని మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో పూరీలు మునిగేంత వరకు ఆయిల్ను వేసుకొని ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడే పూరీ అనేది మనం అందులో వేయాలి. అప్పుడే పూరీ అనేది బాగా పొంగుతూ పైకి వస్తుంది. పూరీని 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన పూరీ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా, ఇప్పుడు ఈ పూరీలను మన వేడి ఆలు బఠానీ కుర్మా అలాగే పూరీతో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ ఆలు బఠానీ కుర్మాతో పూరీ తిన్నారంటే మళ్ళీ కావాలని అడుగుతారు. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ప్లీజ్ మరి మన ఛానల్ని